నమస్తే దోస్తులు, అందరూ మంచిగా ఉన్నారా? ఇయాలటి వీడియో ఏందంటే మీరే చూడుండ్రిగా. అరే మహాన్వి, ఎటు పోతున్నాం బేట మనం? సంతోషం వచ్చినా ఏమొచ్చినా మా మహాన్వి గారు చేతులు పట్టుకుని పైకి లేపుతుంది. ఆ సినిమాలో బ్రహ్మానంద గారు సంతోషం వస్తే ఏం చేస్తే ఇట్లా గుండు వాయించుకుంటాడు కదా, మా మహాన్వి ఏమో చేతులు ఇట్లా పట్టుకొని దండం పెడుతుంది మీదికి. ఇగో పొట్టి షాపింగ్ అని చెప్పేసి కార్లో వచ్చి కూర్చున్నాక పైసలు మర్చిపోయిందట. డబ్బులు మర్చిపోయి షాపింగ్ చేస్తావు అంతే. అదే ఏదైతే అని మర్చిపోయినా లేదా పైసలు. 6కి పోతున్నాం షాపింగ్ కి. ఇంకెప్పుడైతుందో షాపింగ్ అవుతుందో కాదో తెలియదు కానీ ఇక ఓన్ అయితే పోతున్నాం. నువ్వు తీసుకుంటావు కదా? తీసుకుంటా. నా ఎంతసేపు అయితే షాపింగ్ చూస్తారు కదా మీరే, ఎంత టైంలో నాదైతే ఎంత టైంలో పొట్టిదైతే చూసారు. నాకు 5 నిమిషాలు, నీది 1 అవర్. సరే చూద్దాం కదా, చూద్దాం. సాక్షి మహాన్ ఉంది కదా. ఇప్పుడు లెఫ్ట్ కి పోదాం. లెఫ్ట్ కి పోదాం. కార్ ఆపి అర్ధగంట సేపు అవుతుంది. రైట్ పోదామంటే లెఫ్ట్ పోదాం ఏం చెప్తలేదు నీ ఇంటి పత్త. ఉంటుందా? లెఫ్ట్ పోయి కిసాన్ దగ్గరనే పెట్టుకో. గ్రౌండ్ లో పెట్టి మేము నడం. లేక పార్కింగ్ లేదు అక్కడ. ఏం కాదు, ఉన్నదాన్ని రోడ్ మీద మనమే అంకుల్ పెట్టుకొని ఇస్తాడు, వాచ్మెన్ అంకుల్. మేము రెగ్యులర్ కస్టమర్స్ అంటే అయిపోయి వాళ్ళు పెట్టుకొని ఇస్తారే కాదు, మనమే డిపార్ట్మెంట్ లో ఉండి మనమే రోడ్ మీద బండి పెడితే ఎట్లుంటా చెప్పు. అప్పుడప్పుడు చేసుకోవాలి. అక్కడ కిసాన్ షాప్ ముందర పెట్టుకున్న బదులు ఇక్కడ గ్రౌండ్ లో పార్కింగ్ చేసింది పోప అని చెప్పేసి ఈ గ్రౌండ్ కి అయితే వచ్చి పార్కింగ్ అయితే చేసిన. ఈ గ్రౌండ్ లో చూస్తే ఏవో గేమ్స్ అయితే నడుస్తున్నట్టున్నాయి. సంక్రాంతి స్పెషల్ కావచ్చు గేమ్స్ అయితే ఇవన్నీ. ఇక కిసాన్ షాపింగ్ మాల్ లోపలికి అయితే పోతిమిగా పొట్టి అవన్నీ చూస్తుంది. అదొకటి మన మహాన్వి కూడా ఏదో ఒకటి చూడాలి కదా. మహాన్వి నడితే లంగా బ్లౌజ్ చేసుకుంటా అన్నది. సరే బేట అని చెప్పేసి మహాన్వి అయితే ఫంక్షన్ లో హైలైట్ కనిపించాలని చెప్పేసి మహాన్వి కోసం అయితే లంగా బ్లౌజ్ అయితే తీసుకున్నది. మహాన్వి వచ్చింది కదా మాకు. మహాన్వి ఎట్లా తీసుకుంటావు దానికి తగ్గట్టుగా మేము ఇద్దరం అయితే తీసుకుంటున్నాం అన్నట్టు. అంతకుముందు ఎట్లా ఉంటుండే అంటే పొట్టి సారీ ఏ కలర్ ఉంటుండేనో దానికి దగ్గరలో నేను కాంబినేషన్ తీసుకునేటోని. ఇప్పుడు మా మహాన్వి గారు మన ఫీల్ అవుతారని చెప్పేసి మహాన్వి దగ్గర ఇద్దరం అయితే సెట్ చేసుకుంటాను. ఇక మా మహాన్వి గారికి దొరికిన లంగా బ్లౌజ్ లాంటిది దానికి సిమిలర్ గా ఉండేటటువంటి ఏమైనా కలర్స్ లెంకుదామని చెప్పేస్తే నేను కుర్తాలు ఇక సెట్ అయితే లేవు. కలర్ దొరికితే సైజ్ దొరుకుతలేదు, సైజ్ దొరికితే కలర్ దొరుకుతలేదు. ఇక ఈడికించి అన్ని అదొకటి చూసి బయటకైతే పోయినాం. ఇక పోగానే రోడ్ పక్క పొంట పొట్టికి ఏదో కనిపించింది, అక్కడ ఆగుదామని చెప్పేసి ఆగింది. చూడండి, ఈ ఇంట్లో ఫుడ్ ఏమో తిన్నది, బయటకు వచ్చిన తర్వాత చిన్న పోర్ లెక్క అది కావాలి ఇది కావాలి అంటది. మళ్ళా చెప్తున్నా కదా మీకు, పొట్టి బయటకు వస్తేనే ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇక బయట ఇటు కార్లాట్ పోతుంటే ఈ పక్క పంట ఇది చూసింది. ఇది చూసేసరికంటే ఆకలి అవుతుందట. ఇక పోయి కార్లా కూర్చున్నది. ఇక దోశలు పోసేటైన బండ మీద గిన్నె నీళ్ళు చల్లి పస్స దూడిచిండు క్లాత్ తోని. ఇక తూడిచి సట్ట గిన్నె తీసుకొని దోశలు అయితే పోసిండు. ఈ టేస్ట్ అయితే పర్లేదు, మంచిగా అనిపించింది. ఎంతైనా బయట ఫుడ్ తినద్దు కానీ ఇక అట్లా అవుతుంది ఇక తినడు. ఇక ఈడికంచి అయితే పొట్టి డీమార్ట్ కి అయితే తీసుకొని పోతుంది. ఇక మన మహాని వస్తువులు అయితే అయిపోయినాయి. ఇక పొట్టి డీమార్ట్ పట్టుకొచ్చింది. ఇక షాపింగ్ చేస్తుంటే పొట్టికి ఎంత ఖుషి ఉంటుందో మహాన్వికి అంతకన్నా డబల్ ఖుషి ఉన్నట్టుంది. సంబరపడుతుంది, అటు ఇటు అన్ని చూసుకుంటా ఉంటుంది. ఇక పొట్టేమో సందులు గొంతులు లోపల అన్ని లెంకుతుంది. అటు ఇటు మర్రేసుకుంటా చూస్తుంది. ఇదోటి లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడ ఏమేమి అన్ని తీసుకుంటా చూస్తా ఉంటది. డ్రెస్ ఏమైనా తక్కువ నేను చూస్తున్నావా? అరే మహాన్వి మమ్మీ ఏమన్నదో ఇన్నవా బేట అంటే సరికంటే నవ్వుతుంది మహాన్వి. ఇక మా మహాన్వి గారికి అమ్ములో అయితే కళ్ళద్దాలు పెట్టింది. ఇటు చూడు బేట అంటే తీసేస్తా పటత్తా, కళ్ళు అద్దాలు పెట్టినా పెట్టుకోకుండా ఏదో మంచి గరిపితో చూడు అని చెప్పేసి నవ్వుతుంది. ఇదైతే తీసుకున్నాం ఒకటి. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు కార్కి కొంచెం నెక్ గ్యాప్ వస్తుంది కదా, ఇది కంఫర్ట్ ఉంటుందా లేదని చెప్పేసి చూద్దాం ఎట్లుంటుందో. 299 ఓన్లీ కాబట్టి తీసుకున్నాం, ఒకసారి ట్రై చేద్దాం. డిస్కౌంట్ సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ ఇది దీనికి వారంటీ ఉంటుందా బ్రో? ఎన్ని? నేను జ్యూస్ చేస్తున్నా కానీ ఓట్స్తోని అది ఎట్లా మిక్సీలో చేస్తాను. ఇక మహాన్వికి అట్లా బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకోమంటుంది. ఇది హాఫ్ లీటర్, ఇది హాఫ్ లీటరా? రెండు వస్తాయి. ఈ 3 జార్ది 1395. ఇది 2 జారే కదా, స్మాల్ ఉంటుందా? అండ్ దాంతో పాటు ఏముంటుంది?
గ్రైండింగ్ టైప్ అదొకటి ఉంటుంది లోపల మిషన్. వారంటీ కార్డు ఇదేనా? అంటే ఎట్లా ఏం చేస్తారు, ఏం ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఏం చేస్తారు? దీంట్లో లోపల కస్టమర్ సర్వీస్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి ఆన్ చేసి చూపిస్తారట. మళ్ళీ అద్దద్దంటే మళ్ళీ పాప్కార్న్ దగ్గరికి వచ్చింది, మొన్ననే వేస్ట్ చేసింది, మళ్ళీ తిడతాన్న భయానికి 10 రూపాయలు ఇవ్వమని చెప్తాను. ఇక నైట్ లేట్ అయింది, షాప్లో అయితే అన్ని క్లోజ్ అయినాయి. మళ్ళీ ఎప్పుడైనా నచ్చినప్పుడు అయితే కుర్తా తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇక తెల్లారు లేచి అయితే మనమైతే ఇంటికైతే పోతున్నాం ఇక ఖానాపూర్కి. ఇక పోగానే మళ్ళా పొట్టి చూసింది ఇక్కడ బాదం షేక్ తాగుదాం పట్టు అన్నమాట. ఇక బయట ఫుడ్ తినద్దు కదా పొట్టి అంటే ఏం కదా ఒక్కసారికి నడువు అని చెప్పేసరికంటే ఇక్కడ పోయి అయితే ఇక బాదం మిల్క్ అయితే తాగినాం. ఇక తాగి ఇడికంచి అయితే బయలుదేరినాం మనం ఖానాపూర్కి. జర ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోర్రి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.